ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 7వ శ్లోకము. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికింది: మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖ దుఃఖములు మరియు మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి అందే స్థిరచిత్తముతో ఉంటారు. 8వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వాడై అన్ని పరిస్థితులలో ప్రశాంతతతో ఉంటారు. వారు మట్టి, బంగారము మరియు రాళ్ళని వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.